ప్రదీప్ మీరు చెప్పండి, రైతులకు పేదలకు నీళ్ళు ఇవ్వదు ప్రభుత్వం, అదేవిధంగా పేద మహిళలకు కళ్యాణలక్ష్మి పథకం కింద కళ్యాణలక్ష్మి పథకం డబ్బులు వదిలేసేయండి, తులం బంగారం ఏదైతే ఇస్తున్నారో అది కాకుండా ఇప్పుడు ఉన్న ఒక గజం కూడా జాగ కూడా లాక్కుంటుంది ప్రభుత్వం. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కక్ష సాధింపు ధోరణి ఒకటి, రెండోది మీడియాలో ఏ రకంగా తన ఉనికిని చాటుకోవాలి, తను ఏ రకంగా ఎక్స్పోజ్ కావాలనే దానికి సంబంధించే ప్రధానంగా దృష్టి సారిస్తూ వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని ఏదైతే ప్రజల్లో అదొక తప్పుగా చూపించాలనే దాని ప్రధానంగా దృష్టి సారించడమే ఎక్కువ కాలం, ఈ 10 నెలల కాలంలో దానిపైన ప్రధానంగా దృష్టి సారించడం వల్ల ఈ పాలన సంబంధించి తను గతంలో మంత్రిగా లేడు, పాలన అనుభవం లేని కారణంగా ఇటు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా చేయాలి, మన ప్రయారిటీస్ ఏంది, ఏ రకంగా ప్రజలకు చేరువ కావాలి, ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా అమలు చేయాలనే దానికి సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెట్టి గత ప్రభుత్వానికి సంబంధించి బదనాం చేయాలి. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్కు ఉన్నటువంటి మంచి పేరు కావచ్చు, లేదా గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వాటిపైనే ప్రధానంగా దృష్టి చేసి దానికి ఒక విమర్శన పాలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం, రెండో వైపు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాననేటువంటి ఒక కక్షపూరిత రాజకీయాలకే పాల్పడి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, రెండోది నిధులను ఏ రకంగా రాబట్టడం, తద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ రకంగా చేయాలని దానికి సంబంధించి దృష్టి సారించలేడు అనేది ప్రధాన విమర్శ. పెద్ద ఎత్తున ఆ రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఉన్నటువంటి మంత్రులను ఏ రకంగా సమన్వయం చేసుకోవాలి, వారి ద్వారా ఏ రకంగా శాఖలకు సంబంధించి ముందుకు పోవాలనే దానికి సంబంధించి కూడా వారి మధ్య కోఆర్డినేషన్ కూడా లేకపోవడం కూడా పెద్ద 9 నెలల్లో 20-30 సార్లు ఢిల్లీకి వెళ్ళడానికి తీరిక ఉన్న ముఖ్యమంత్రికి కనీసం ఒక్కసారైనా సరే ఢిల్లీ పెద్దలని ఇక్కడికి రప్పించేందుకు సమయం లేదా? అంటే ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయాలి కదా కనీసం. అయితే రేవంత్ రెడ్డి ఏదైతే రుణమాఫీ సంబంధించి రాహుల్ గాంధీ లేదా మల్లికార్జున ఖర్గేని పిలుచుకురావాలనేటువంటి ఆలోచన ఆహ్వానించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ క్షేత్రస్థాయిలో రుణమాఫీకి ఉన్నటువంటి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే పూర్తి స్థాయిలో అమలు కాలేదు, కేవలం 40% వరకే అమలు అయింది, మిగిలిన 60% సంబంధించినటువంటి రైతులకు రుణమాఫీ నిధులు అందలేదన్నటువంటి ఫీడ్బ్యాక్ హైకమాండ్కి రావడం, గతంలో ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నటువంటి రిపోర్ట్ ఎప్పటికప్పుడు హైకమాండ్కు తెలంగాణ నుంచి వస్తుండటంతో ఇప్పుడు తెలంగాణకు వెళ్ళకూడదన్న భావన కూడా హైకమాండ్లో ఉందన్నటువంటి చర్చ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్తే ప్రజల నుంచి ఒక నిరసన వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంటి అని నిలదీసేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా పార్టీలో బలంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రయారిటీస్ ఎంపిక చేసుకోవడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు అనేది పెద్ద ఎత్తున సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం ఏ రకంగా దృష్టి సారించాలి, ఏ రకంగా ప్రజలకు సంబంధించిన హామీలు అమలు చేయడం ద్వారా వారి అయితే ఇచ్చినటువంటి వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండగలుగుతామన్నటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. కేవలం కక్షపూరిత రాజకీయాలు, రెండోది అయితే డైవర్షన్ పాలిటిక్స్ పైనే ప్రధానంగా దృష్టి సారించడం వల్ల 10 నెలల కాలంలోనే అత్యంత వ్యతిరేకతను రేవంత్ సర్కార్ మూటగట్టుకుందన్నటువంటి చర్చ పార్టీలో కొనసాగుతా ఉంది. శోభన్. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఈ 6 గ్యారెంటీలో అమలు ఏమో దేవుడికి, కానీ ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా భాగ్యనగరంలో ఒక పేద మనిషి బతకడానికి మాత్రం భరోసా అయితే పూర్తిగా లేకుండా పోయింది. ఒక రాజకీయ అనిశ్చితి లాంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఇక్కడ తెలంగాణలో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పేద ప్రజలు కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు చాలా సిద్ధంగా ఉన్నారు.